గ్యాస్ లీకేజ్ అవుతుందని ఎట్లా తెలుసుకోవాలో తెలుసా ఫ్రెండ్స్? ఒక్కోసారి మనము ఎంత మంచిగా పెట్టినా స్మెల్ వస్తుంటుంది కదా, అది లోపల లీకేజ్ ఉంటేనే అట్లా వస్తుంది అనమాట. మనం చెక్ చేయాలంటే ఇలా నీళ్ళు పోయాలి ఫుల్. ఇలా నీళ్ళు పోస్తే బుడుగు బుడుగు అంటేనేమో అది లీకేజ్ ఉన్నట్టు. నీళ్ళు ఇంతే ఉంటే నీళ్ళు పోయాలి, అది బుడుగు 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 అని లోపలికి వెళ్ళిపోతాయి. అట్లుంటే లీకేజ్ ఉన్నట్టు, ఇట్లా మామూలుగా ఉంటే లేనట్టు. అది చూసుకొని రెగ్యులేటర్ పెట్టండి ఫ్రెండ్స్. ఒక్కోసారి చాలా స్మెల్ వస్తుంది. స్టార్టింగ్ నాకు తెలిసేది కాదు, గ్యాస్ అతన్ని అడిగితే చెప్పాడనమాట. అది నీళ్ళు ఇట్లా ఫుల్ ఉండాలి పోసినాయని. అదే లీకేజ్ ఉంటే బుడుగు 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 అని కొన్ని లోపలికి వెళ్ళినట్టు అవుతాయి అన్నమాట. పోసిన నీళ్ళు పోసినట్టు ఇలా ఫుల్లే ఉండాలి. ఇట్లా బుడగలు 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 వస్తుంది లీకేజ్ ఉంటే. అది అబ్జర్వ్ చేసి రెగ్యులేటర్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? స్టార్టింగ్ ఒకసారి ఏమైందంటే ఇంతే పెట్టినాక స్మెల్ వస్తూనే ఉంది. సరేలేని గ్యాస్ అతన్ని పిలిచి అడిగితే ఈ రెగ్యులేటర్ తీసేసి నీళ్ళు వేసి చూసిండు. ఇంకా ఇది ఇట్లా ఫుల్ ఇట్లా లేదు, పోసినాక మొత్తం బుడుగు 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 అనుకుంటా లోపలికి ఖాళీ అయినాయి. అది లీకేజ్ ఉన్నట్టు అంట. అబ్జర్వ్ చేయండి, ఇంతసేపు అయింది కదా, పోసిన నీళ్ళు పోసినట్టే ఉంది అంటే లీకేజ్ లేదు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.